రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలండి, మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అయితే ఈ ఆకుకు అతీత శక్తి ఉంటుందండి. ఈ ఆకు ఏంటంటే గనక చాలా పవిత్రమైన ఆకుగా కూడా పరిగణించబడుతుందన్నమాట. ఈ ఆకు చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటే గురువారం పూట కాల్చండి. మనం ఏదైనా పని అనుకుంటే జరగదు, మనం ఏదైనా సరేనండి చేద్దామన్నా కానీ అది చేయలేకపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. మా తలరాత ఏంటో మాకు ఈ పని జరగదండి అని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఆకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇది చాలా మంది కూడా చేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట. మరి మీరు కూడా చేసుకోవటం వల్ల, మీరు కూడా పాటించడం వల్ల మీకు కూడా ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ ఆకుని కాల్చండి. ఈ ఆకు మనందరికీ తెలిసే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కనుక దీనితో ఏం జరుగుతుందిలే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. ఈ ఆకు బిర్యానీ ఆకు అనమాట. ఇది చాలా శక్తివంతమైనది. ఇప్పుడు మీరు ఏ పని అనుకున్నా సరే అది జరిగిపోవాలి, అది పెండింగ్లో పడకూడదు. ఆ పని జరిగితేనే మాకు మంచిదండి, ఆ పని జరగటం వల్ల మాకు అంటే లాభం చేకూరుతుంది, లేదంటే కనుక మేము కష్టం నుంచి బయటపడతామని భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆకు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ ఆకుని కాల్చడం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క లైఫ్లో ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, అవి కూడా పోతాయన్నమాట. గురువారం పూట ఏంటంటే కనుక సాయంత్రం గుర్తుపెట్టుకోండి, 5 గంటల తర్వాత ఎప్పుడైనా ఈ ఆకుని కాల్చొచ్చు అనమాట. అంటే ఉదయం పూట చేయకూడదండి అంటే కనుక ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం ఉండదు, కానీ సాయంత్రం పూట చేసుకుంటే ఎక్కువగా ఫలితం వస్తుందండి. సాయంత్రం సమయానికి చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయాలలో దేవతలు, దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు భూమి మీద. కాబట్టి ఆ సమయాలలో ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల మనం ఎక్కువగా రిజల్ట్ అయితే పొందొచ్చు అనమాట. అందుకే మీరు ఇలా ఆకును తీసేసుకుని పరిహారం చేసుకోండి. ఇది ఎంత పవిత్రమైన పరిహారం అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం చేస్తారనమాట. మనం ఏంటంటే బిర్యానీ ఆకే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం ఫలితం రాదులే అనుకుంటాం, కానీ దీనివల్ల చాలా ఫలితం అంటే వస్తుందన్నమాట. మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామండి. మనం ఏంటంటే ఆశ్చర్యపోతామన్నమాట. ఇంతలా అంటే పరిహారం అనేది పనిచేస్తుందా, ఇంతలా ఫలితం వస్తుందా అన్నట్టుగా ఏంటంటే మనమే షాక్ అయిపోతాం. కాబట్టి మీరు ఇలా బిర్యానీ ఆకుని తీసేసుకొని పరిహారం చేయండి. అందరి ఇళ్లలో బిర్యానీ ఆకు ఉంటుంది కదా, కేవలం ఏంటంటే స్పైసెస్లోనే ఉపయోగించుకుంటారు, బిర్యానీ కోసమే వాడుకుంటారని అంటారు. కానీ అలా కాదండి. పరిహారాల పరంగా ఏంటంటే కనుక ఇది చాలా అద్భుతంగా రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. అయితే ఆకుని తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి, లేకపోతే ఫలితం అనేది రాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనం బిర్యానీ ఆకుని తీసుకుంటాం కదా, అది చినిగి ఉండకూడదండి. అంటే చిన్న చిన్న రంధ్రాలు ఇలా ఉంటాయి కదా, అలాంటివి ఉండకూడదనమాట. అలాంటివి ఉంటే అది పరిహారానికి పనిచేయదని అర్థం అనమాట. అలాంటివి లేకుండా చక్కగా ఉండే ఒక్క బిర్యానీ ఆకుని తీసుకోండి. ఇలా ఈ ఆకుని తీసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆకు తీసుకున్న తర్వాత దాని మీద ఏంటంటే రాయండి. అంటే ఏ పని జరగట్లేదు, ఏ పని వల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నారు, ఏ పని వల్ల మీరు బాధపడుతున్నారో ఆ పని గురించి ఏంటంటే చక్కగా రాయండి. అలా రాసేసిన తర్వాత దాన్ని కాల్చండి. అంటే కాల్చేటప్పుడు కూడా తప్పకుండా ఏంటంటే కనుక ఈ నియమం పాటించండి. ముందుగా ఏంటంటే పరిహారం చేసేటప్పుడు బిర్యానీ ఆకుడు తీసుకుని దాని మీద బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ, ఐబ్రో పెన్సిల్తో కానీ, కాటుకతో కానీ రాయండి. నలుపు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చెడుకు సంకేతం కదా. అయితే మన సమస్య తీరకుండా మనకి ఏదైతే చెడు అడ్డుపడుతుందో దాని నుంచి మనం విముక్తి కలిగించుకోవటానికి, దాని బారి నుంచి మనం బయటపడటానికి ఈ యొక్క అంటే ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట. చెడుని తీసేస్తే మన పరిహారం అనేది సిద్ధిస్తుంది కదండి. కాబట్టి ఏంటంటే మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకొని దాని మీద రాయండి. మీకు ఏ పనైనా కావచ్చు, లేదంటే ఏదైనా కష్టం అండి పదే పదే వస్తుంది, పదే పదే సఫర్ అవుతున్నాం, ఈ కష్టం వల్ల మేము కూడా ఇబ్బంది పడిపోతున్నాం, పనులు జరగవు, ఆటంకాలు వస్తూ ఉంటాయి, అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదని కొంతమంది బాధపడుతూ ఉంటారు. మనకు కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక జరగవు కదండి. అలాంటి వాళ్ళు ఈ ఆకును తీసుకుని ఏంటంటే దాని మీద రాసేసి ఇంకొక ప్లేట్లో పెట్టి కాల్చేసి ఆ బూడిద వస్తుంది కదా, కాలిన తర్వాత ఆకు ఈజీగా కాలిపోతుందండి. విత్-ఇన్ సెకండ్స్ కూడా పట్టదండి. నిజం చెప్పాలంటే కనుక మనం చక్కగా వెలిగించి కాలేటప్పుడు కూడా ఈ పని జరగాలి, మాకు ఈ విధంగా ఉండాలి, మాకు మంచి జరగాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకొని ఆకుని కాల్చేసి ఆ బూడిదంతా కూడా సింకులో పోసేసి నీళ్లను పోసేయండి. చూడండి ఫలితం వస్తుందా రాదా అనేది మీకేంటంటే తెలిసిపోతుందన్నమాట. ఆకుని కాలుస్తున్నాం కాబట్టి అక్కడితో ఏంటంటే మన సమస్య అనేది ఆగిపోతుంది. అక్కడితో మనం అనుకున్న పని జరుగుతుంది. మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటం
పంపించటానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే దీన్ని శక్తివంతమైన పరిహారంగా పరిగణిస్తారు. ఇది చాలా చాలా పవర్ఫుల్ అని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ ఆకు వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు కాబట్టి చేసుకోండి. గురువారం పూట చేస్తే చాలా మంచిది. గురువారం పూట చేయటం వల్ల ఏంటంటే మనం అనుకున్న పని జరగటంతో పాటు మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనకండి ముఖ్యంగా ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు భయపడిపోతూ ఉంటాం. అంటే ఇంట్లో ఏంటంటే కనుక ఏదో వచ్చి మన ముందు నుంచి, అంటే మన కళ్ళ ముందు నుంచి వెళ్ళినట్టు, మనకి ఏదో కనిపించినట్టు మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు కూడా ఒక బిర్యానీ ఆకుడు తీసుకుని తల చుట్టూ 7 సార్లు తిప్పి అక్కడికక్కడే అంటే సింక్ దగ్గర కాల్చేసి ఇంకా తర్వాత మొహం కడిగేసుకోండి, సరిపోతుంది. చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుంది. ఆ భయం అనేది తగ్గిపోతుంది, భయం అనేది ఉండదన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక భయం అనేది మన దగ్గరికి దరిదాపుల్లో కూడా రాకుండా మనం కొంచెం యాక్టివ్గా ఉండి ఒంటరిగా ఉండటానికి కూడా మనం ఏంటంటే పెద్దగా ఆలోచించకుండా ఉంటామని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా చేసుకోవచ్చు. ఇక తర్వాత రేపు గురువారం రోజు 2 లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం కూడా చేసుకోండి. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుందండి. లవంగాలు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి, చాలా పవర్ఫుల్ అనమాట. లవంగాల వల్ల ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే మనకు మంచి జరుగుతుందండి. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అవి ధనాన్ని ఆకర్షించి రుణబాధను తీసేసి డబ్బులు ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా మన దగ్గరికి పంపించడానికి ఉపయోగపడతాయి అనమాట. అందుకే లవంగాలకు చాలా పవర్ ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారండి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీకేంటంటే కనుక చెడు కళలు వస్తూ ఉంటాయి కదండి. ఆ కళల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. కళలు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయండి, ఇబ్బంది పెడుతున్నాయండి అనుకుంటూ ఉంటారు కదా. చిన్న కళ కావచ్చు, పెద్ద కళ ఏదైనా కావచ్చు అండి. చెడు కళలు పదే పదే వచ్చి మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక తమలపాకుని తీసుకొని ఏంటంటే దాని మీద సింధూరం ఉంటే సింధూరం తీసుకోండి. అంటే కొంతమంది దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు కాబట్టి సింధూరం ఉంటే సింధూరం తీసుకోవచ్చు. మా దగ్గర సింధూరమే లేదు అంటే కుంకుమ ఉంటుంది కదండి. కుంకుమ కూడా ఏంటంటే ఒక రకంగా ఎరుపు కాబట్టి మనకు మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. ఇలా కుంకుమని తీసుకోండి, 1/2 స్పూన్ కుంకుమ తీసుకోండి చాలు. ఆ తమలపాకు మీద పెట్టండి. 1/2 స్పూన్ కుంకుమ పోసేసి 2 అంటే ఏం చేయండి అంటే కనుక ఇలా లవంగాలు పెట్టండి. అంటే 2 లవంగాలు 1/2 స్పూన్ కుంకుమ కానీ సింధూరం కానీ పోసి తమలపాకు మీద పెట్టి కళలు రాకుండా ఉండాలి, కళల నుంచి మాకు విముక్తి కలగాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో కానీ లేదంటే మీ ఇంటికి కొంచెం దూరంగా అంటే ఎవరు జనావాస తిరగని ప్రదేశం ఉంటుంది కదా, అలాంటి ప్రదేశంలో పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. చూడండి ఎంతలా ఫలితం వస్తుంది, ఎంతలా ఫలితం అనేది మీకు ఉపయోగపడుతుంది. అలానే కాకుండా కళలు ఎలా తగ్గిపోతాయి అనేది తెలిసిపోతుంది. కుంకుమ అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు, చెడుని కూడా తీసేస్తుంది. అలానే లవంగాలు కూడా ఏంటంటే కనుక అదే విధంగా ఉపయోగపడతాయి కాబట్టి పాటించండి. అలా చేయడం కుదరకపోతే ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు గాజు గ్లాసులో సగ భాగానికి నీళ్ళని తీసుకుని అందులో సింధూరం కానీ కుంకుమ కానీ చిటికెడు పోసేసి 2 లవంగాలు తీసుకొని 7 సార్లు తల చుట్టూ తిప్పి మంచం కింద కానీ మంచం అంటే మీరు కింద పడుకుంటే మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి, కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టి పడుకోండి. దీనివల్ల కూడా ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. ఆ యొక్క గాజు గ్లాసులో పెట్టిన నీళ్ళపైన మూత ఏది వేయకూడదు అనమాట. నార్మల్గా పెట్టేసి పడుకొని ఇంకా వదిలేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని బయట పడవస్తే సరిపోతుందండి. ఆ విధంగా కూడా మీకు రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అలా కూడా మీరు ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా పాటించుకోండి. ఇలా ఈ చిన్న పరిహారాలండి. ఇవి చాలా చిన్న పరిహారాలు, పెద్దవి కూడా కావు. వీటి వల్ల మనకు 99% మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఫలితం రాదేమో, ఫలితం మనం చూడలేమో అనుకుంటాం, కానీ ఫలితం మనం పొందుతామండి. ఎలాగైనా సరే రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్ని మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి ఇలా కళల నుంచి విముక్తి కలిగించుకోవాలంటే పరిహారం చేసేసుకోండి. అలా పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని పడబోయండి. తొక్కని ప్రదేశంలో పోయండి, తొక్కేలాగా మాత్రం పోయకండి. ఇంకా అంతరం వచ్చేసి 2 లవంగాలతో ఈ విధంగా చేస్తే ధనం లేని చోట ధనం అనేది ఆకర్షించబడుతుందన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ విధంగా చేయండి. 2 లవంగాలు తీసుకోండి. మన జేబుల్లో ఏంటంటే కనుక రూపాయి కూడా ఉండదండి, చిల్లి గవ్వ కూడా ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే కనుక పర్సు ఖాళీగా ఉండి బాధపడ్డ రోజులు కూడా ఉంటూ ఉంటాయి. పర్సులో డబ్బే ఉండదండి, ఎందుకు మాకు ఇలా జరుగుతుందండి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తు పెట్టుకొని ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకోండి. ఇది చాలా చిన్న పరిహారం అండి. 2 లవంగాలు తీసుకొని పువ్వు ఉండేలాగా చూసుకోవాలి. ఆ లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలండి. అలా పెట్టిన తర్వాత లవంగాలను తీసుకొని పర్సులో దాచుకుంటే చాలండి, ఖచ్చితంగా డబ్బు అనేది కనిపిస్తుంది. దీన్ని మీరు పూజించకపోయినా పర్వాలేదండి, డైరెక్ట్గా కూడా లవంగాలను తీసుకొని పర్సులో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మన దగ్గరికి ఏంటంటే కనుక ధనం వస్తుందన్నమాట. లవంగాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. లవంగాలకు అతీత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా లవంగాలు ఒకసారి పెట్టి చూడండి. మీరు పెట్టుకునేటప్పుడు పువ్వు ఉండేలాగా చూసుకోండి. అది ఇంకా మీరు పర్సులో పెట్టుకున్న తర్వాత పువ్వు ఊడిపోయినా పర్వాలేదు, అంటే పైన పువ్వు ఉంటుంది
కదా, అవేంటంటే కనుక ఉంటే పెట్టుకునేటప్పుడు ఉన్నా పర్వాలేదు, తీసేటప్పుడు లేకపోయినా పర్వాలేదండి. ఇంకా పర్సులో పెట్టిన తర్వాత కూడా లేకపోయినా మనకేం పెద్దగా అంటే ఎఫెక్ట్ ఏముండదు కాబట్టి ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడైతే సమస్య వచ్చింది, డబ్బుకు సంబంధించి సమస్య వచ్చింది, సమస్య పడుతున్నాము, ఇలా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు నమ్మకంతో ప్రయత్నించండి. ఎంతలా రిజల్ట్ వస్తుందంటే అంతలా రిజల్ట్ వస్తుందన్నమాట. మీరే షాక్ అయిపోతారండి. మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట. నిజంగా అసలు లవంగాలతో ధనాన్ని ఆకర్షించవచ్చా అన్నట్టుగా ఏంటంటే ఆశ్చర్యపోతారు. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. నమ్మకంతో చేసుకోండి. అంటే చేసేటప్పుడు లక్ష్మీదేవిని తలుచుకోండి. ఆ తల్లి ధనానికి ఆదిదేవత కాబట్టి ధనాన్ని ఏదో ఒక రకంగా మన దగ్గరికి ఆకర్షించబడేలాగా చేస్తుందన్నమాట. డబ్బు లేని సమస్య ఉంటుంది కదా, దాన్ని తీర్చడానికి లవంగాల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందండి. చాలామంది చేసుకుంటారు. పర్సుల్లో పెట్టుకోవడం వల్ల మనకు మంచిదనమాట. పర్సుల్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నిరంతరం డబ్బు 100 రూపాయలు ఉండే దగ్గర 200, 200 ఉండే దగ్గర 400 ఇలా మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా చేసేసుకుని ఫలితం అనేది పొందండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మీరు మంచి పనుల కోసం వెళ్తూ ఉంటారు కదండి, కోర్టు కేసుల అంటే పరంగా కావచ్చు, మీకు అంటే డబ్బు తెచ్చుకోవడానికి కావచ్చు, ఏదైనా భూమి జాగా అమ్మడానికి కావచ్చు, మంచి పనికి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకు ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మన మనసు ఏమనిపిస్తుందంటే మన మనసులో మేము వెళ్తున్నాం కానీ ఆ పని జరుగుతుందో లేదో మనమే చెడుగా ఆలోచించుకొని అంటే మనమే ఏంటంటే కనుక చెడుగా సృష్టించుకొని వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు జరగదేమో అనుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. అలా మీకు ఒకవేళ భయం ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని వెళ్ళండి. అలా వెళ్ళటం వల్ల ఏంటంటే మీరు అనుకున్న పని ఏదైనా కావచ్చండి, మీరు ఏ పని కోసం వెళ్ళినా దేనికోసమైనా సరేనండి వెళ్తున్నారంటే కనుక ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని వెళ్ళండి. ఆ లవంగాన్ని ఏంటంటే కనుక చప్పరించుకుంటూ అంటే నోట్లో పెట్టుకుని వెళ్ళండి. ఖచ్చితంగా మీరు వెళ్ళే పని చిన్నదా పెద్దదా, మీకు అంటే లాభాన్ని తెచ్చి పెడుతుందా, లేదంటే ఆ పని వల్ల మీ జీవితం మారుతుందా, ఇంకా ఏదో ఒక రకంగా అలా మీకు ఏంటంటే కనుక జరగటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి లవంగాన్ని విధంగా నోట్లో వేసుకుని వెళితే చాలా మంచి ఫలితాన్ని అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి లవంగాన్ని ఏంటంటే కనుక ఇలా నోట్లో పెట్టుకుని వెళ్ళండి. అలానే లవంగాన్ని ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమ్మేసి ఇంకా మీరు మీ పని చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేయండి. ఇలా చక్కగా ఇది మీకేంటంటే కనుక పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మీకే తెలిసిపోతుంది అనమాట, మీకు అర్థమైపోతుంది. అంటే ఇంతలా ఫలితం వస్తుందా అండి అని మీరే షాక్ అయిపోతారండి. చాలా శక్తివంతంగా పనిచేసే పరిహారం కాబట్టి పాటించండి. ఇక తర్వాత ఏంటంటే 5 లవంగాలు తీసుకోండి. లవంగాలు మనం ముందే చెప్పాం కదా, లక్ష్మీదేవికి ఇష్టమని 5 లవంగాలు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత 5 లవంగాలు కూడా లక్ష్మీదేవి పటం ముందు గురువారం రోజు పెట్టండి. గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా మనం భావిస్తాం కాబట్టి గురువారానికి కూడా శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి 5 లవంగాలు తీసుకోండి. పువ్వుండేలాగా చూసుకుని ఆ లవంగాలను ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత పూజించండి. అంటే చిటికెడు కుంకుమ పసుపు వేసేసి పూజించి ఒక తెల్లని కాగితంలో పెట్టి అంటే ఒక పేపర్ తీసుకుని అందులో పెట్టి ఇంకా తర్వాత పూజించి అందులో చిటికెడు కుంకుమ పసుపుని పోసి వీలుంటే అందులో రూపాయి బిళ్ళను కూడా పెట్టండి. అలా పెట్టిన తర్వాత దాన్ని చిన్న పొట్లం కట్టి ఆ పొట్లాన్ని ఏంటంటే కనుక ఇంటి బీరువాలో దాచుకోండి. ఇలా దాయడం వల్ల కూడా ఏంటంటే బీరువాలో పెట్టిన డబ్బు అనేది మనకు నిరంతరం ఏంటంటే కనుక స్థిరంగా ఉంటుంది. మనకు కొన్నిసార్లు అండి ఈరోజు డబ్బు పెడితే రేపే తీయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కదండి. డబ్బు అనేది వృధా ఖర్చులు అయిపోతూ ఉంటుంది. అలానే కాకుండా డబ్బు అనేది రాదు, సంపాదించింది మిగలదు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ రోజు పెట్టిన డబ్బు రేపే తీయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందండి. మాకే ఎందుకు ఇలా జరుగుతుందండి అని మనం బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లవంగాలు కేవలం 5 లవంగాలు, ఒక రూపాయి బిళ్ళ, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు ఒక పేపర్లో పెట్టి పొట్లం కట్టి బీరువాలో పెట్టడం అంతే అనమాట. దీన్ని ఎన్ని రోజులు ఉంచాలంటే మీ ఇష్టం, ఎన్ని రోజులైనా సరే ఉంచుకోండి. 3 నెలలు ఉంచండి, 6 నెలలు ఉంచండి, నెల ఉంచండి. ఆ తర్వాత తీసి రూపాయి బిళ్ళను దానం చేయండి. లవంగాలను ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. అలా కూడా మీకు ఫలితం వస్తుంది. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది అనమాట. ఇలా డబ్బు లేని చోట డబ్బును ఏంటంటే కనుక సృష్టిస్తుంది అనమాట. ఈ లవంగాలు ఏంటంటే ఆకర్షించేలాగా చేస్తాయి. ధనం అనేది నిరంతరం మన దగ్గర ఆడేలాగా చేయటానికి డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా తొలగించుకొని ధనాన్ని మన దగ్గరికి ఆకర్షించటానికి ధన ద్వారాలను తెరిపించి డబ్బు లేక మనం పడుతున్న నరకం నుంచి బయటపడేయటానికి లవంగాలనేవి చక్కగా పనిచేస్తాయని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా లవంగాల పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కండి తిరుగుండదు.